హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్స్ కుక్కం శ్రీ వ్యాస. ఈ వీడియో వచ్చేసేసి జాబ్ మేళా గురించి. జాబ్ మేళా అట్ యూసుఫ్గూడలో జరగబోతుంది రేపు 28th రోజు. సో ఆ వివరాలు ఏంటనేది చూద్దాము. చెప్పాను కదా, 28th రోజు మార్నింగ్ 9 o'clock నుండి 4 o'clock వరకు ఈ జాబ్ మేళా అనేది జరగబోతుంటుంది. ఇది ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, NIMSME వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఎక్కడుంది అంటే రెహమత్ నగర్ యూసుఫ్గూడలో జాబ్ మేళా జరగబోతుంది. మళ్ళీ వినండి, జాబ్ వెన్యూ వచ్చేసేసి రెహమత్ నగర్ యూసుఫ్గూడ, హైదరాబాద్, తెలంగాణ 5,45,000లో జాబ్ మేళా జరగబోతుంది. కంపెనీ నేమ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేమ్ వచ్చేసేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ అసోసియేషన్ విత్ టీటీ హబ్, ప్రిజం మల్టీమీడియా వాళ్ళు వీళ్ళు అసోసియేషన్స్ చేస్తున్నారు. అండ్ కంపెనీస్ వచ్చేసి 35+ కంపెనీస్, 5,000+ జాబ్ వేకెన్సీస్ అనేది ఇందులో ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ మ్యాటర్ వచ్చేసి SSC, ఇంటర్, ITI, డిప్లొమా, ఫార్మా, గ్రాడ్యుయేట్, PG, బీటెక్, MTech, MBA వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ జెండర్ వచ్చేసేసి మేల్, ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ ఏజ్ వచ్చేసేసి 18 to 30 years వరకు ఉండాలి ఏజ్. ఏవైతే డాక్యుమెంట్స్ అవసరం పడుతుందో క్యారీ చేయాల్సినవి రెజ్యూమ్ 3 to 5 సెట్ కాపీస్ ఉండాలి. సర్టిఫికేట్స్, సెట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి, జిరాక్స్ కాపీస్. అండ్ ఆధార్ కార్డ్ ఉండాలి, తర్వాత పాన్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ పాస్బుక్ది ఉండాలి, తర్వాత 2 photographs అని ఉండాలి. సో కంపెనీకి ఇప్పుడు ఎన్ని మీరు అటెండ్ చేస్తే అన్ని కాపీస్ ఇవ్వాల్సి వస్తుంటుంది కదా కంపెనీకి. అండ్ మాస్క్ అనేది కంపల్సరీ. సో మాస్క్ లేకుంటే మళ్ళీ అలౌ చేస్తారో లేదో అనేసి ఉంది. అండ్ ఇది ఏ సెక్టార్స్లో ఉంటుందంటే కంపెనీస్ వచ్చేసేసి ITES, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్, హెల్త్, KPO, BPO, రియల్ ఎస్టేట్స్, ఈ సెక్టార్స్లలో వేకెన్సీస్ ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా మనం రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకుంటే మీకు డిస్ప్లే అవుతుందిగా, స్కాన్ చేసి అయినా కూడా మీరు రిజిస్టర్ కావాల్సి వస్తుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అలౌ చేయకపోవచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసేయండి, తర్వాత అటెండ్. సో కంపెనీస్ వచ్చేసేసి ఏవేవి కంపెనీస్ అంటే పబ్లిషర్ హౌస్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ, రీసెర్చ్ అసోసియేట్స్, ఎనీ డిగ్రీ. తర్వాత 10 to 12,000 మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. 10 to 12,000 శాలరీ పర్ మంత్. ఏజ్ వచ్చేసి 21 to 30 ఉండాలి. తర్వాత బైజూస్ వాళ్ళది 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్న్షిప్ 3 monthsకి ఎనీ గ్రాడ్యుయేట్, 18,000 శాలరీ, మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. ఏజ్ మాత్రం 21 to 30 ఉండాలి. తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చి SGV గ్లోబల్ ఫిన్టెక్, 320 వేకెన్సీస్ ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్, ఆ గ్రాడ్యుయేట్స్ కావాలి. 12,000+ శాలరీ, ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. తర్వాత మేల్, ఫీమేల్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత 18 to 28 ఏజ్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసేసి రోబో సిలికాన్, 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీల్డ్ సేల్స్ ట్రైనీ. తర్వాత MBA వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ BBA వాళ్ళైనా సరే, లేకుంటే ఎనీ డిగ్రీ అయిన వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు. శాలరీ వచ్చేసేసి కంపెనీ నామ్స్ మీద ఉంటుంది. తర్వాత మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు, 18 to 20. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్టన్స్ 660+ వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సేల్స్ ప్రమోటర్స్ కావాలి, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కావాలి, టెలికాలర్స్ కావాలి, డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్స్ కావాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, గ్రాడ్యుయేట్, PG ఎవరైనా సరే. 10,000 to 25,000 శాలరీ ఉంటుంది. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. 18 to 29 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకో కంపెనీ వచ్చేసి విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్, యాక్సెస్ అండ్ ఇండస్ బ్యాంక్ వాళ్ళకి 150 ఓపెనింగ్స్ కావాలి. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి. గ్రాడ్యుయేట్ ఉండాలి. 15 to 31,000 శాలరీ ఉంటుంది. మేల్, ఫీమేల్. 21 to 30 ఏజ్ ఉండాలి. తర్వాత అపోలో ఫార్మసీ 250, ఫార్మసిస్ట్ అసిస్టెంట్స్ ట్రైనీస్ కావాలి. D Pharma, B Pharma, M Pharma, SSC, ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 12,000 to 20,000+ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మేల్, ఫీమేల్ అప్లై చేయొచ్చు. 18 to 28 ఏజ్ ఉన్న వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్,
150 వేకెన్సీస్. టెక్నీషియన్స్ ఉన్నారు. తర్వాత ఎక్స్రే, యూఎస్జీ, ఈసీజీ, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఫెలోబోటమిస్ట్, ఎక్స్రేస్ అంట. అండ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. 50,000 to 30,000 శాలరీ ఉంటుంది. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. 21 to 30 ఏజ్ ఉన్నవాళ్ళు. తర్వాత ఎంఎన్ఆర్ ఫార్మసీ, తర్వాత 100 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో జూనియర్ కెమిస్ట్ పొజిషన్కి బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు కావాలి. 12,000 to 15,000 శాలరీ ఉంటుంది. మేల్ ఫీమేల్ 21 to 30 ఏజ్ ఉన్నవాళ్ళు. తర్వాత మెడికో హెల్త్ కేర్ 100 వేకెన్సీస్ కావాలి. ఓపెనింగ్స్ 100 ఉన్నాయి. ట్రైనీ, అసోసియేట్. క్వాలిఫికేషన్ వచ్చేసేసి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ కావాలి. 18,000 శాలరీ. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. 18 to 28. ఇంకోటి ఏంటంటే, నేను ఇలాంటి జాబ్స్ వేకెన్సీస్ కానీ ఫ్రీ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ కానీ ఏవైనా పెడతాను. దానికి ఏంటంటే టైమింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకు 4 రోజుల ముందు, 5 రోజుల ముందు అనేది తెలియదు. మ్యాక్సిమం తెలిస్తే 1 day 2 days బిఫోరే తెలుస్తుంది. సో అవి మీకు ఫాస్ట్గా రావాలి, మీ వరకు తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు నోటిఫికేషన్ అనేది నేను వీడియో పెట్టగానే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక ఇప్పటి నుండి ఏంటంటే కుదిరితే ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. దొరికినట్టు పెట్టడానికి ట్రై చేస్తుంటాను. సో మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఆ పని చేయండి. లేదు అనుకుంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం నోటిఫికేషన్ రావడం చాలా కష్టమే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా అంత ఈజీగా దొరకకపోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ కంపెనీస్ వచ్చేసేసి ఫ్యూజన్ హెల్త్ కేర్, 100 వేకెన్సీస్. కస్టమర్ కేర్ సపోర్ట్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావాలి. గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే. 10,000 to 15,000 శాలరీ. మేల్ ఫీమేల్. ఏజ్ వచ్చేసి 21 to 30. తర్వాత కార్వి కంపెనీకి 450 వేకెన్సీస్ కావాలి. ఫిలప్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎనీ గ్రాడ్యుయేట్. 10,000 శాలరీ. మేల్ ఫీమేల్. 18 to 28 శాలరీ, ఏజ్ ఉండాలి. తర్వాత లింక్వెల్ 200 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కి పొజిషన్, ఎనీ గ్రాడ్యుయేట్. 12,000 to 14,000 శాలరీ ఉంటుంది. మేల్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. 18 to 28 ఏజ్ ఉన్న వాళ్ళు. తర్వాత కంపెనీ వచ్చేసి గ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్, 150 పొజిషన్స్ ఫిలప్ కావాలి. అనలిస్ట్, గూగుల్ ప్రాసెస్కి ఎనీ గ్రాడ్యుయేట్ కావాలి. 15 to 20,000 శాలరీ ఉంటుంది. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. 21 to 28 ఏజ్ ఉన్నవాళ్ళు. తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విప్రో క్యాంపస్ మార్క్, 400 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాపింగ్ అకౌంట్స్, ఇంటర్ అండ్ అబవ్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 10,000 to 19,000. మేల్ ఫీమేల్. 21 to 30 ఏజ్. ఏజిఎస్ హెల్త్ క్యాంపస్ మార్క్, 400 వేకెన్సీస్ ఉన్నాయి. యూఎస్ ఐటీ రిక్రూటర్, ట్రైనింగ్ ప్రాసెస్ కావాలి. తర్వాత ఇంటర్ అండ్ అబవ్ ఉన్నవాళ్ళు 10,000 శాలరీ to 19,000. మేల్ ఫీమేల్. 21 to 30 ఏజ్ ఉన్నవాళ్ళు. నవత ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా 70 మెంబర్స్ కావాలి. క్లర్క్స్ ఆఫీస్, సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, హార్డ్వేర్ టెక్. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఎవరు చేసినా సరే వాళ్ళ శాలరీ వచ్చేసి 10,345 to 20,000. మేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫీమేల్ వాళ్ళకి లేదు. 18 to 29 ఏజ్ ఉండాలి. తర్వాత సన్ పవర్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, 500 వేకెన్సీస్. టెలీ సేల్స్ అసోసియేట్, 10th ఇంటర్, డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 10,000 to 15,000. ఫీమేల్స్కి మాత్రమే ఇది జాబ్. 16 to 30 ఏజ్ ఉన్న వాళ్ళకి. తర్వాత రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి 200 వేకెన్సీస్ ఉన్నాయి. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేయొచ్చు. 15,000 శాలరీ. మేల్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. 21 to 30 ఏజ్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసేసి రెయిన్బో హాస్పిటల్స్, 50 ఓపెనింగ్స్ ఉన్నాయి. న్యూట్రిషన్స్, గ్రాడ్యుయేట్ ఇన్ న్యూట్రిషన్, 15,000 శాలరీ. మేల్ ఫీమేల్. 21 to 30 ఏజ్ ఉండాలి. తర్వాత ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్, 150 వేకెన్సీస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్, ఎనీ డిగ్రీ. 15,000. సేమ్ 18 to 28 ఏజ్ ఉండాలి. మేల్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి 150 ఉన్నాయి. రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్, ఎనీ గ్రాడ్యుయేట్. 15,000 to 25,000. మేల్ ఫీమేల్. 21 to 30 ఏజ్ ఉండాలి. కోటాక్ మహేంద్ర 150 కస్టమర్ కేర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఆఫ్ 2021 ఇయర్లో పాస్ అయి ఉండాలి. 12,000 to 15,000. మేల్ ఫీమేల్. 18 to 28 ఏజ్ ఉండాలి. టెక్ మహేంద్ర వాళ్ళకి 200 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్సి అంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కావాలి. ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్.
10,000 to 15,000 శాలరీ ఉంటుంది. మేల్ ఫీమేల్ 18 to 28 ఏజ్ ఉండాలి. సో మనకి ఇది చెప్పాను కదా, 28th రోజు మర్చిపోకండి. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసేసుకోవచ్చు. కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకుంటే ఈ వీడియోలోనే మీకు కాంటాక్ట్స్ లిస్ట్ ఇచ్చేస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు 28th రోజు. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసేసి టెలి పర్ఫార్మెన్స్. వాళ్ళకి 350 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ కావాలి. ఇంటర్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ 16,000 to 20,000 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. తర్వాత మేల్ ఫీమేల్ 18 to 29. తర్వాత టెలి పర్ఫార్మెన్స్ పోచారం. ఓకే, పైది వచ్చి ఇంతకుముందు ఏమో కేపీహెచ్బిలో కావాలి, ఇది వచ్చేసి పోచారంలో కావాలి. 350 వేకెన్సీస్. అవుట్ బౌండ్ సేల్స్, మార్కెటింగ్, వాయిస్ ప్రాసెస్, మొత్తం వాయిస్ ప్రాసెస్. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ 13,000 to 24,000 వరకు ఉంటుంది. మేల్ ఫీమేల్ 20 to 30 ఏజ్ ఉండాలి. తర్వాత స్మార్ట్ వాళ్ళకి కావాలి. స్మార్ట్రిక్స్ ఇన్ఫ్రా టెక్నాలజీస్ 10 పొజిషన్స్ కావాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ, నో బీఈ ఆర్ బీటెక్ వాళ్ళు బీఈ వాళ్ళకి అలౌ లేదు, అంటే ఎలిజిబిలిటీ లేదు. 18,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మేల్ తర్వాత 18 to 30 ఏజ్ ఉండాలి. తర్వాత కంపెనీ వచ్చేసి బ్లూ బిగ్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. సేల్స్ పర్సన్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, యుఎస్ ఐటీ రిక్రూటర్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్, బీటెక్, ఎంబీఏ వాళ్ళైతే ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత శాలరీ వచ్చేసి 15,000 to 25,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటే మేల్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. 18 to 28 ఏజ్. తర్వాత క్యూ కనెక్ట్ 350 కావాలి, ఓపెనింగ్స్ ఉన్నాయి. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్ అండ్ అబవ్. ఫ్రెషర్స్కి మాత్రం 10,000 to 16,000 ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం 16,000 to 29,000 వరకు ఉంటుంది. మేల్ ఫీమేల్ ఏజ్ వచ్చేసి 18 to 30 ఏజ్ వరకు ఉండాలి. సో నెక్స్ట్ కంపెనీస్ వచ్చేసేసి వెగరే సొల్యూషన్స్ 300 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్సి, వాయిస్ అండ్ సెమీ వాయిస్ ఉంటుంది. స్టోర్ మేనేజర్కి యూఎస్ ఐటీ రిక్రూటర్గా కావాలి. ఇంటర్ అండ్ అబవ్. శాలరీ వచ్చేసి యాజ్ పర్ ది కంపెనీ ఉంటుంది, మార్కెట్ స్టాండర్డ్స్ అంటాం. మేల్ ఫీమేల్ అనేది ఎవరైనా అప్లై చేయొచ్చు. 18 to 33 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. డిజిప్రెక్స్ ఇంకో కంపెనీ వచ్చేసి డిజిప్రెక్స్ 250 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్సి అంటే కస్టమర్ కేర్ సపోర్ట్కి కావాలి. ఎనీ గ్రాడ్యుయేట్ 15,000 to 17,000. మేల్ ఫీమేల్ 21 to 30 ఏజ్ ఉండాలి. తర్వాత ఇజ్రాయలైట్స్ షాపింగ్ నెట్వర్క్ అంట 250 వేకెన్సీస్ ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ కావాలి. 10th ఇంటర్, ఎనీ డిగ్రీ, గుడ్ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అన్నారు. ఎంతనో శాలరీ తెలియదు. మేల్ ఫీమేల్ కావాలి 18 to 28. తర్వాత స్టార్టెక్ కంపెనీ ఉంది, 230 వేకెన్సీస్ కావాలి. సెమీ వాయిస్ ప్రాసెస్ అంటే అప్పుడప్పుడు వాయిస్ చేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు డెస్క్టాప్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. తర్వాత 15,000 to 18,000. మేల్ ఫీమేల్ 21 to 30 ఏజ్ ఉండాలి. తర్వాత 3G హెచ్ఆర్ సర్వీసెస్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. హెచ్ఆర్ ఐటీ రిక్రూటర్గా యుఎస్ ఇంటర్నేషనల్ కాలింగ్ ప్రాసెస్. సో ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ 12,000 to 20,000 శాలరీ. మేల్ ఫీమేల్ 21 to 30 ఏజ్ ఉండాలి. సో ఇంకో కంపెనీ వచ్చేసేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 400 ఓపెనింగ్స్ ఉన్నాయి జూనియర్ ఆఫీసర్స్గా. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ పీజీ కావాలి. 13,000 to 20,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 to 30 ఏజ్. తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ 500 వేకెన్సీస్ ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. ఇంటర్, ఎనీ డిగ్రీ, ఎంబీఏ, ఎనీ పీజీ కావాలంట. 50,000 to 1 lakh ఇన్సెంటివ్స్. మేల్ ఫీమేల్ 18 to 30 ఏజ్. తర్వాత గ్లిట్స్ ప్రీమియర్ సోలార్ 300 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్స్ అండ్ అసిస్టెంట్స్ కావాలి. ఐటీఐ, డిప్లొమా, ఎస్ఎస్సి, ఇంటర్ క్వాలిఫికేషన్ కావాలి. 10,000 to 15,000 శాలరీ. మేల్కి మాత్రం ఎలిజిబిలిటీ 18 to 24 ఏజ్ మాత్రమే. సో ఈ ఏజ్ క్రైటీరియా ఒకటి, మేలా ఫీమేల్ అప్లై చేయొచ్చు అనేది ఒకటి చూసుకోండి. తర్వాత క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఇంకో కంపెనీ వచ్చేసి ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావాలి. ఎనీ టెక్నికల్ డిగ్రీ 2010 పాస్ అవుట్, 2010 to 2019 ఎనీ టెక్నికల్ డిగ్రీ వాళ్ళు
2010 టు 2019 పాస్ అయిన వాళ్ళు, లేక ఎంసీఏ ఎంటీఏ 2020-2021లో పాస్ అయిన వాళ్ళు. శాలరీ వచ్చేసి 24,000 ఉంటుంది. మేల్ ఫీమేల్ 18,000 to 33,000. సారీ, ఏజ్ వచ్చేసేసి 18 to 33 ఉండాలి. తర్వాత కంపెనీ వచ్చేసి టెక్ వెబ్ ల్యాబ్స్ 20 ఉన్నాయి పోస్టులు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావాలి, సేల్స్ కావాలి, తర్వాత టెలికాలింగ్లో కావాలి. ఎనీ గ్రాడ్యుయేట్ 10,000 to 20,000 శాలరీ. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏజ్ వచ్చేసేసి 18 to 30 ఏజ్ వరకు ఉండాలి. సో ఇందులో ఐటీ కూడా యాడ్ అయిపోయాయి అన్నట్టు. సో నేను చెప్పానుగా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది, ఇది కాంటాక్ట్ డీటెయిల్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాను కూడా రిజిస్ట్రేషన్లో కానీ దేంట్లో అయినా కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కానీ ఏ డౌట్స్ ఉన్నాయని కూడా వీళ్ళు క్లారిఫై చేస్తారు. విశ్వం వాళ్ళు, ఐటీ టీటీ హబ్ వాళ్ళు, తర్వాత మ్యాజిక్ బస్ వాళ్ళు, NIMSME వాళ్ళు, నిమ్సి వాళ్ళు, ఎవరైనా సరే మీరు కాంటాక్ట్ కావచ్చు. ఎవరినైనా వాళ్ళు క్లారిఫై చేసేస్తారు. ఫైనల్గా జాబ్ మేళా 28 అక్టోబర్కి ఉంది. సో అది వచ్చేసేసి NIMSME వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అడ్రస్ వచ్చేసి రహమత్ నగర్, యూసుఫ్గూడ, హైదరాబాద్, తెలంగాణ. సో ఈ అడ్రస్కి వెళ్ళేసేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. చెప్పగా ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేసేసి వాళ్ళని కనుక్కోండి. రిజిస్ట్రేషన్ మాత్రం మస్ట్ చేసుకోవాల్సిందే. అండ్ సెట్ ఆఫ్ కాపీస్ కూడా దగ్గర పెట్టేసుకోండి. సో ఆల్ ది బెస్ట్. బై ఫర్ నౌ.